ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ఈరోజు ఒక చక్కటి వాగ్దానం న్యాయాధిపతులు 6వ అధ్యాయం 16వ వచనం నుంచి చెప్తాను. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లుగా మిద్యానీయులను నీవు హతం చేయదు అని సెలవిచ్చాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆయన మనకు ఒక గొప్ప సైన్యంగా ఉండి మనకు అపజయపాలు కాకుండా దేవుడు మనకి జయాన్నిచ్చి, అంతేకాదు మనకు శూర కార్యాలు చేసేంత శక్తిని కూడా దేవుడు మనకు దయచేస్తాడని చెప్తున్నాడు. అయితే 15వ వచనంలో గిద్యోను అంటాడు కదా, నేనా ప్రభా నన్ను వాడుకుంటావా? నేను ఎన్నిక లేని వాడను, మా కుటుంబము ఎన్నిక లేనిది, నేను మా కుటుంబంలో కనిష్ఠులను, నా ద్వారా ఏమీ జరగదు కాబట్టి నేను కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆయన గురించి, ఆయన వీక్నెస్ గురించి దేవునికి చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, అయినా ఏమి నేను నిన్ను గొప్ప వ్యక్తిగా నిన్ను చేస్తా అంటున్నాడు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటున్నావా, నేనా ప్రభా ఎన్నిక లేని దానను, ఎన్నిక లేని వాడను, మా కుటుంబం ఏ పాటిది, మేము చాలా హీన స్థితిలో ఉన్నాము, నాకు చదువు లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఇది లేదు అది లేదు అంటూ ప్రభా నా వల్ల ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? అయితే ఈరోజు దేవుడు గిద్యోన్ని చూపిస్తూ దేవుడు నీకు చెప్తా ఉంటున్నాడు, నేను గిద్యోన్ని వాడుకున్నట్టుగా ఎన్నిక లేని వాడిని, అలాగే కుటుంబంలో కనిష్ఠుడిని, ఆ గోత్రంలో చాలా తక్కువ గోత్రం గల్లా గిద్యోని వాడుకొని గొప్ప కార్యాలు చేశాను కదా, అదే దేవుడుగా నేను నీతో మాట్లాడుతున్నాను. నువ్వు కూడా నమ్మినట్లయితే, నీవు కూడా నా మాటకు లోబడినట్లయితే అడుగు అడుగున నడిపించడం మాత్రమే కాదు, నీకు తోడుగా ఉండి ఒకే మనిషిని నువ్వు హతం చేసినంతగా సైన్యాలను నువ్వు హతం చేసేంత గొప్ప శక్తిని, బలాన్ని దేవుడు దయచేస్తాడు. మనకు అసాధ్యమైందంటూ ఏది లేదండి. ఏ పని కష్టం కాదు, ఏ ప్రాజెక్టు ఎక్కువ కాదు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఒకే గంటలో, మరి 7 గంటలు పట్టేది మనం ఒకే గంటలో చేయగలుగుతాం. అది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఈరోజు ఈ ప్రార్థన చేయండి, ప్రభా 7 గంటలు 8 గంటలు ఎక్కువ కాలం పట్టేది ఒకే గంటలో నేను చేసే శక్తి నాకు దయచేయండి, అంతేకాదు జ్ఞానం నాకు దయచేయండి, అంతేకాదు నీవు నాకు తోడుగా ఉండండి అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి, నాయన ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా నీ బిడ్డలు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన ప్రభా. గిద్యోను వల్లే నాయన ఎన్నిక లేని వారిని, అయ్యా తండ్రి యేసయ్యా తండ్రి జ్ఞానం లేని వారిని, చదువు లేని వారిని, పామరులను నాయన ప్రభ దీనులను ఎన్నుకొని వాడుకొని వారికి నీ ఒక గొప్ప మార్గం ఏర్పాటు చేసి వారిని బలపరిచి వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నైనా నా వల్ల ఏమి జరగదు అనుకున్న వారిని నైనా నువ్వు హెచ్చించే కార్యం చేస్తున్నందుకు నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఈ వాగ్దానమును నాయన నాకు అందరికీ నువ్వు దయచేసి మేము నీ కొరకు శూర కార్యాలు చేసే వారికి చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, నాకు బలం లేదు, జ్ఞానం లేదు, నేను ఎన్నికలేని వాడనన్ను మీరు అనకండి. బికాజ్ ఇఫ్ యూ కాంట్, గాడ్ విల్. దేవుని యొక్క బలంతో, దేవుని శక్తితో మీరు ఏదైనా సాధించగలుగుతారు. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ధైర్యంగా ముందుకెళ్ళి ప్రతి పనిలో జయం మీరు పొందుకుంటారని నమ్ముతున్నాను. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే అనేకులకు షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ బిలో. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ది లార్డ్.